కొంచెం ఉంచరా, డాన్స్ చేస్తున్నాడుగా. సరే సరే సరే. ఏమండి, ఊరు నుంచి అమ్మా నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. నీ దిక్కుమాలను తెలివితేటలని మా మీద ఉపయోగిస్తావు నువ్వు ఎప్పుడైనా? సర్లే, కాఫీ తాగుతారా? విషం తాగుతాను. ఇప్పటికిప్పుడు అది ఎక్కడ దొరుకుతుంది? వెళ్ళి కాఫీ పట్టరా ఇలో. ఇదిగో. ఆహా, చూడ్డానికి నీ మొహం చిరాగ్గా ఉన్నా సరే కాఫీ మాత్రం చాలా బాగా పెట్టావు. మార్కెట్ లో బంగారం రేటు తగ్గిందంట, ఒక చైన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. కాఫీ బాగా పెట్టినప్పుడే టెండర్ కూడా పెడతాను ముందే అనుకున్నా. బంగారం లేదు గింగారం లేదు, నోరు మూసుకుని కాముగా ఇంట్లో కూర్చోయిలా. బంగారం కొనాలా వద్దా అని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా, కొంటాను అని ఇంటిమేషన్ ఇస్తున్నా. ఎగిరిపడే గుర్రానికైనా కళ్ళి వేయి వచ్చేమో కానీ పెళ్ళాల నోటికి మాత్రం గోల్డెం వెయ్యలేము సార్. మనం ఏం చేయలేమయ్యా, డిసైడ్ అయ్యారు. నువ్వు భారీ భారీ డైలాగులు చెప్పినా బంగారం కొంటాను, కొనే తీరుతాను. హలో, మాట్లాడుతుంటే వెళ్ళిపోతుందండి. రే ఫనీ సార్, మన ఎవరి ఇయర్ బెస్ట్ కపుల్ అవార్డు పెడతాం కదా, అది ఈసారి ఈ కాలనీలో పెడుతున్నాం. ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి ₹1,00,000 బహుమతి. ఈ కాలనీలో ఏ భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారో మనకెలా తెలుస్తుంది? అందుకే వాళ్ళ ఇంట్లో దూరి సీసీ కెమెరా పెడతాం అనమాట. ఇంట్లో బయటికి వెళ్ళినట్టున్నారు, అక్కడ పెట్టు. పక్కింట్లో కూడా పెడతాం. విన్నావా? ఏ భార్య భర్తలు అయితే అన్యోన్యంగా ఉంటారో వాళ్ళకి ₹1,00,000 ఇస్తారంట. మనకెక్కడ వస్తుంది, మనకెక్కడ వస్తుంది, మనకెక్కడ వస్తుంది అంటే ఎవడిస్తాడే మన మొక్కానికి? ఎప్పుడు కొద్దిగా అన్యోన్యంగా నటించాలి, నటిస్తే వస్తాయి. ప్రేమగా నటించది, ప్రేమగా నటించు. దీనికి 100 ఏళ్ళు టైం ఇచ్చిన ప్రేమ అనేది దీని జీన్స్ లో ఎక్కడా రాదు. ట్రిక్స్ నేను చెప్తాను, చెవిలాతే. స్కిప్పింగ్. ఏం చేస్తున్నావు పారాని? స్కిప్పింగ్ ఆడుతున్నానండి. ఇప్పటికిప్పుడు బండల మీద నువ్వు స్కిప్పింగ్ ఆడితే గులాబీ రేకులు లాంటి నీ పాదాలు ఏమైపోతాయి పారాని? మరేం చేయమంటారండి? ఒక పని చేయి, నా చేతులు పెడతాను, నా చేతుల మీద నువ్వు వాడుకో పారాని. ఏమండి, మీ చేతులు నలిగిపోతాయండి. నా చేతులు నలిగిపోయినా పర్వాలేదు, మన ప్రేమ మాత్రం వెలిగిపోవాలి. 10 జన్మలైనా సరే మీరే నాకు భర్తగా రావాలి. నేను హర్ట్ అయ్యాను. 100 జన్మలు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా సరే మీరే నాకు భర్తగా రావాలి. అలా అన్నావు, బాగుంది. చేతులు పెట్టండి. ఆడు ఆడు ఆడు. చాలు చాలు, ఆడి ఆడి బాగా అలిసిపోయావు పారాని. అన్నట్టు స్టవ్ మీద పాలు పొంగిపోతున్నాయి, అర్జెంట్కి వెళ్ళి పాలు తీసుకో. దించు. ఇదిగో పారాని, దించేటప్పుడు నీ చేతులు జాగ్రత్త, కాలే ప్రమాదం ఉంది. మసిగుడ్డుతో దించే. ఏవే దున్నపోతా ఆడుకోమన్నాను కదని చెప్పి ఏనుగుల వేలి మీద దొక్కేస్తావా? నన్ను ఏనుగంటావా? ఏనుగున్నారా? ఏనుగు అంటాను. సరసం సరసం. పారాని, నేనేమో ఇక్కడ యోగాసనాలు వేసుకుంటూ ఉంటాను, నువ్వేమో వంటింట్లో పని చేసుకో పారాని. రే ఫనీ, చెప్పండి సార్. ఇంట్లో చెకింగ్కి వెళ్ళాలి. అదేంటి సార్, ఆల్రెడీ వాళ్ళు మనం సీసీ కెమెరాలు చూసి మార్కులు వేస్తున్నాం కదా. అది ఫస్ట్ రౌండ్, ఇది సెకండ్ రౌండ్. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉన్నో చూడాలి కదా. సార్ మీరు గ్రేట్ సార్. సూపర్. నువ్వు వెళ్ళిపోతు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము జనాభా లెక్కలు చూడడానికి వచ్చాం సార్. పారాని, ఏవండి? జనాభా లెక్కల అధికారి వచ్చారు. జనాభా లెక్కల అధికారి. మీ పేరేంటి? నా పేరు వీణాపాని. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను నా పారాణి. పిల్లలు లేరా? వద్దనుకున్నాం. అదేంటి? రేపు పొద్దున మాకు కొడుకో కూతురో పుడితే నా భార్య మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీద చూపించాల్సి వస్తుందని. వాట్ ఏ హస్బెండ్. 25 మార్కులు. మరి మీరెందుకు వద్దనుకున్నారు? నాది కూడా సేమ్ అండి. రేపు పొద్దున మాకు కొడుకో కూతురో పుడితే మా ఆయన మీద చూపించాల్సిన ప్రేమ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుందేమోనని భయం అండి. వాట్ ఏ ఉమెన్. 25. మీరు రేపు పొద్దున పిల్లలు లేకపోతే బాధపడరా? నా భార్య నాకు బిడ్డ. నా భర్తే నాకు బిడ్డ. వీళ్ళకి 50 మార్క్స్. అసలు నేను ముట్టుకోవడమే ఎక్కువ, మళ్ళీ గిర్రా తిరగడం అదలవా. లోపలికి వెళ్ళి పని చూసుకో. సీసీటీవీ. అమ్మో, కరెక్టే కదా, కెమెరా మొత్తం చూసి ఉంటది. ఎలాగైనా దీన్ని కవర్ చేయాలి.
దేవుడా, ఏ జన్మలో నీకు ఏ పూలతో పూజ చేశానో గాని ఈ జన్మలో నా పారాన్ని నాకు భారీగా చేసావు. ఒకవేళ నా పారాన్ని ముందుగా తీసుకెళ్ళిపోవలసి వస్తే నా పారాన్ని తీసుకెళ్ళొద్దు, నన్ను తీసుకెళ్ళు. నా ఇసు కూడా నా పారానికే ఇచ్చే దేవుడా, నా పారానికే ఇచ్చే. కెమెరా ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడ యాక్ట్ చేస్తావు? ఇప్పుడు ఓకేగా? ఏమిటి వీణాపాణి నువ్వు మాట్లాడేది? నా ఆయుష్ కూడా నువ్వే పోసుకొని 1000 ఏళ్ళు బతుకు వీణాపాణి. పారాణి, నువ్వు ఎప్పుడో పొద్దున్న టిఫిన్ చేసావు, బాగా ఆకలిస్తుందేమో. మళ్ళీ ఇప్పుడు నేను నీకు ఉప్మా తినిపిస్తాను. రా పారాణి, నీకు ఉప్మా తినిపిస్తాను. రా పారాణి. మూడో రౌండ్. వీళ్ళ జంటను చూస్తే చాలా ముచ్చటగా ఉంది. కానీ నాకు డౌట్ సార్, ఏంటది? మీరు ఆల్రెడీ వెళ్ళారు కదా, మళ్ళీ గుర్తుపట్టేస్తే? నిజమే రోయ్. ఇప్పుడు చూడు. ఎవరండి మీరు? ఇప్పుడు చూడు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము కేబుల్ టీవీ అండి. మీ టీవీ సరిగ్గా పనిచేస్తుందో లేదో చూడడానికి వచ్చాం. పారాణి, కేబుల్ టీవీ సరిగ్గా వస్తుందో చూడడానికి వచ్చారంట. కేబుల్ టీవీ. అవునా? ఏమండి పారాణి? ఏమైంది పారాణి? సూది గుచ్చుకుందండి. అయ్యో పారాణి, ఓ మై గాడ్, బ్లడ్ బ్లడ్. కారేది ఒక్క చుక్క రక్తమేనండి. ఒక్క చుక్క అయితే రక్తం కదా, దాంట్లో రక్త కణాలు ఉండవా? సూది గుచ్చుకుంటేనే ఎంత విలవెల్లాడిపోతున్నాడంటే వీళ్ళని మామూలు దాంపత్యం కాదు. వీళ్ళకి 100కు 150, 100కు 150. గుచ్చుకున్నది సూదే కదా, పెద్ద గడ్డపారు గుచ్చుకున్నట్టు ఎక్స్ప్రెషన్ ఒకటి. మళ్ళీ దాన్ని నేను ముట్టుకుని పావాలంట, పంచర్ వేసినట్టు. కెమెరా ముందు వెళ్ళు పారాణి, వెళ్ళు. ఏది ఏమైనా సరే నా పారాణి నా దేవత, నా దేవత. 4వ టెస్ట్, ఇంక ఇది ఫైనల్ అనమాట. ఓ సూపర్ సార్. కానీ మళ్ళీ అలా సార్, మళ్ళీ గుర్తుపట్టేస్తారు కదా? అవునా? పుగ్గ పెట్టుకో. ఎవరండి మీరు? సార్ మీరు గ్రేట్ సార్. ఏమనుకున్నావురా? సరే ఫినిష్ చేసాను. ఎవరైనా ఇంట్లో? మీరెవరండి? అంటే మీ ఇంట్లో వాటర్ సరిగ్గా ఉన్నాయో లేదా టెస్ట్ చేయడానికి వచ్చాం. పారాణి, ఏమండి? ఎవరో వాటర్ తనిఖీ చేసే అధికారులు వచ్చారంట, తనిఖీ చేస్తారంట. కాఫీ పట్రా పారాణి. ఏమండి? పారాణి, అబ్బా, ఏమైంది పారాణి? డోర్లో పడి చెయ్యి Oh నలిగిపోయిందండి. my God! భగవంతుడా, నా పారాణి చెయ్యి నలిగిపోతే నేను ఆనందిస్తూ కూర్చోవాలా? Oh my God! No! నేను కూడా చెయ్యి నలిపేసుకుంటా. మీ ఆవిడకి వెళ్తే నువ్వు నలిపేసుకున్నావురా? కెమెరా ఫేవరింగ్. నా భార్య బాధపడుతుంటే నేను ఆనందంగా ఉంటాను, అందుకే నేను కూడా చెయ్యి నలిపేసుకున్నాను. ఏమండి? ఏం చేస్తున్నావు పారాణి? మీ రక్తం తాగుతున్నానండి. అమ్మా, మీ బాధ భరించేలా చేస్తున్నానండి. మీరు గెలిచారు. గెలవడం ఏంటి సార్? మీకు తెలియదు కాదు, మీ ఇంట్లో సీసీ కెమెరా పెట్టాం. ఏంటి సీసీ కెమెరా పెట్టారా? సీసీ కెమెరా. మీరు బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకున్నా. మీకు 1,00,000 రూపాయలు. అయ్యో పారాని, చూసావా మన ఇంట్లో సీక్రెట్ కెమెరా పెట్టారంట. అవునా? తీసుకోండి 1,00,000 రూపాయలు. ఈ గిఫ్ట్ మీదే. థాంక్స్. ఎంజాయ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి ఏంటి, డబ్బులు వచ్చాక ఎక్కడికి వెళ్తాం? నా వాటా ఏది? మాట ఏంటి గాడిద గుడ్డి? నువ్వు నేను 50-50 అనుకున్నామా లేదా? 50-50 కెమెరా చూసింది ఎవరు? కెమెరా ముందు అద్భుతమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఎవరు? పొట్టోడా, ఆడు ముందు బాగా నటించింది నేను. ఎక్కువగా మాట్లాడుతున్నావు, వాళ్ళ ముందు పొట్టోడా గిట్టోడా అంటే ఏం చేస్తావే? ఏంటి ఏం చేస్తాను? నన్ను కొట్టాడు, ఆడు బతకడానికి వెళ్ళదు. నన్నే పడుస్తావే. తప్పుల కోసం నేను కావాలి ఇంకో 1,00,000 ఇస్తాను రా, కొట్టుకోండి. ఈ మర్డర్ కేసు అయితే మన మీద కొన్ని పదా. మీరు గ్రేట్ సార్. ఎందుకంటే డాన్స్ చేయడం మా వల్ల కాదు. మహాప్రసాదం.
వచ్చావు బాగున్నావు నాగి ఏం చేస్తున్నావు? ఏం చేయడం నువ్వు ఒక్కడవే ప్రసాద్ ప్రసాద్ అని పిలుస్తున్నావు అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నారు మంచి అమ్మాయి మరి చూపించు సామంజయంగా ఉంటది పర్లేదు అమ్మాయి పేరు కోకిల ఎలా ఉంది? కట్నం బాగా ఇస్తారా అదిరిపోయింది ఆయన నిజంగా కట్నం బాగా ఇస్తారంటే అద్దరిపోయింది. ముహూర్తం పెట్టి పెళ్లి చేసుకుందాం ఓకే వెళ్ళొస్తాను. ఓకే బాయ్ బాయ్ పెళ్ళైన తర్వాత లైఫ్ ఆఫ్టర్ వెడ్డింగ్. హే కోకిల ఏంటి ఏంటి చాలి మాత్రం అసలు ఏంటే అని పలుకుతావంటే కోకిల అని పేరు పెట్టుకుని నీ గొంతుకి దానికి ఏమైనా సంబంధం ఉందా? నేను కొద్దిగా ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది. నువ్వేమన్నా తిన్నావో లేదో? ఈ రోజు ఉపవాసం. ఉపవాసమా? ఎందుకే? నువ్వు బాగుండాలని. కొంచెం ప్రేమగా చెప్పొచ్చుగా. కొద్దిగా ప్రేమగా చెప్పవే. ఏంటి చెప్పు ఏంటి చెప్పు. పోన్లే నువ్వు నా గురించి ఉపవాసం చేస్తున్నావు కాబట్టి నేను మార్కెట్కి అలా వెళ్ళి నీ కోసం 2 పళ్ళు తీసుకొస్తాను. ఆగే ఏం తెస్తా ఏం తెస్తా అనపోతే ఆగండి అని పిలవాలి కదే నువ్వు. చెప్పు. రాసుకో చెప్తాను. సరే చెప్పు. డజన్ యాపిల్ కాయలు. యాపిల్ కాయలా? 2 డజన్లు సపేటాలు. సపేటాలా? కొత్త రకం పళ్ళా? సపేటాలు తెలీదా? సపేటాలు ఓ సపోటాలా? ఓకే 2 డజన్లు సపేటాలు. చక్కెరకేళి గెలలు 2. చక్కెరకేళి గెలలు 2 గెల్ల. 2 గెల్లే. డైటింగ్ దాచిపల్లి తట్ట. తట్ట చీ దీన్ని గోతులో పెట్ట. ఓ పెద్ద పుచ్చకాయ. పెద్ద పుచ్చకాయ. కోతే ఎర్రగా ఉండాలి. నిన్న అదే సరసమాడారా? చెయ్యి చేసుకోకే కోకిల. ఏంటి శివరాకరణ 2 లీటర్లు పాలు ఒట్టుకురా. 2 లీటర్లు పాలు? పాల కేంద్రం పెడతావా? ఏంటి ఏం లేదులే తీసుకొచ్చేస్తానులే. ఫ్రూట్ మార్కెట్ ని ఎత్తుకురావాలి. కోకిలా కోకిలా. అవును కోకిల ఇలా సిటీలో ఉన్న పళ్ళని మనమే తెచ్చేసుకుంటే పాపం సిటీలో ఉన్న వాళ్ళు కూడా తినాలి కదే. ఏంటి ఏం లేదే. సుకుమారంగా మాట్లాడి భార్య నా నాగ్గాడు ఇచ్చిన బాగుండు. నా గొంతు కోసేసాడు నాగ్గాడు. ఉపవాసంలో మళ్ళీ అన్నం తింటున్నావేంటి? నువ్వు తెచ్చిన పళ్ళు సరిపోలేదు. ఒక ఏనుగు సంవత్సరం మొత్తం తినే ఫుడ్ ని ఒక్క రాత్రిలో నువ్వు తినేస్తున్నావు అంటే నీ జీర్ణశక్తికి నాకు జోహార్లే. ఏంటి అంటే ఏం లేదు. కేజీ కోడి మాసం పట్టుకురా. కోడి మాసం ఎందుకే? తినడానికి. నీకు కోడి మాసం తేవాలంటే వెళ్ళి నేను ఏ పౌల్ట్రీ ఫార్మ్ మీద దాడి చెయ్యాలి. అబ్బే సరసమాడావా? సచ్చినోడా దీని గొంతే అనుకున్నాడు. పిడిగుద్దులు కూడా ఇచ్చి చంపేస్తున్నాను. ఎందుకే ఫనీ హాయ్ రా. కూర్చో. అవును చెన్నై నుంచి ఎప్పుడు వచ్చావు? నిన్నే వచ్చాను రా. చెన్నై బాగా డెవలప్ అయిపోయావు. మంచి షర్టు ప్యాంటు. అదే వాచ్ ఏంటి కొత్తదా? బాగుందా? చాలా బాగుందిరా. సూపర్ గా ఉంది. దీనికి స్పెషాలిటీ ఉంది తెలుసా? స్పెషాలిటీ ఏంటి? ఈ వాచ్ ద్వారా మనం గతంలో ఏమైనా తప్పులు చేసాం అనుకో, ఈ వాచ్ ద్వారా గతంలోకి వెళ్ళి ఆ తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. వావ్ అంటే మన 24 సినిమాలో సూర్య కనిపెట్టిన వాచ్ ఇలాంటి. అది 24 గంటలు మాత్రం వెనక్కి వెళ్ళొచ్చు, కానీ ఇది సంవత్సరం వరకు మనం వెనక్కి వెళ్ళొచ్చు. అంటే ఆ వాచ్ ని సూర్య కనిపెట్టాడు. దీన్ని ఎవరు కనిపెట్టారు? వాళ్ళ తమ్ముడు కార్తీక్ కనిపెట్టాడు. ఒక్కసారి నాకు వాచ్ ఇవ్వరా. నీకెందురా? ఏలో చిన్న పండు. గతంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. తీసుకోరా, నీకన్నా నాకు ఏది ఎక్కువ. అరే నాగ్యా నువ్వు అయిపోయావురా. అబ్బాయిగా మజా. ఆ సంబంధం మనకాడు ఎప్పుడు చూసాడు? ఆగస్టు 18, 2017. ఏంట్రా నాగి పెళ్లి చేసుకోవట్రా నువ్వు? ఊరోళ్ళందరూ పెళ్లి కానీ ప్రసాదం పిలుస్తున్నారు. నువ్వు ఒక్కడవే ఎలా పిలుస్తున్నావు? మరి పెళ్లి చేసుకోదమ్మగా ఏమైనా సంబంధాలు చూపిస్తే చేసుకుంటాను. మంచి సంబంధం సేవం చేయకుంటుంది. అమ్మ చూపించు. ఇదిగో చూడు అమ్మాయి పేరు కోకిల. ఏంటి అలా చూస్తున్నా? అలా పడేట్రా. అరే వద్దురా ఈ సంబంధం నాకు వద్దు. ఇంకో సంవత్సరం చూపిస్తాను మరి అయితే. ఈ అమ్మాయి కట్నం ఎక్కిస్తారు. సామసాయిగా ఉంటది. బట్టల సబ్బులు వాడితే తెల్లగా అంతేటవా? మరి పెళ్లికి రెడీ అయిపో. మరి రెడీ అయిపోతున్నాను నేను. ఓకే అయితే వెళ్ళొస్తాను. ఈ పెళ్ళైన తర్వాత వా. నోటంకి నేను ఈ చీరలో అందంగా లేనా? అయ్యో అలా అడుగుతావంటే నీ ముందు అనసూయ, నీ ముందు రష్మి. ఎంత మాట అన్నారు రాఘవ్ గారు. ఎంత మాట అంటారండి. కాస్త అందమైన వాళ్ళతో పోల్చండి. లేరు
నోటంకి నీ అందానికి మించిన వాళ్ళు ఎవరు లేరు. అందరిలో నీకు నువ్వే సాటి, నీకు నువ్వే పోటీ. ఏ నోటంకి, ఇందాక ఈ రోజు ఉదయం పేపర్ సగం చదివి పెట్టాను. ఏది? ఓ అదే గిన్నెలు తోమేను కదండి, తర్వాత ఆ న్యూస్ పేపర్ తోనే దాన్ని తుడిచా. నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఇప్పుడు గిన్నెలు తొడగకపోతే ఏమైపోయిందంట? ఇప్పుడు మీరు న్యూస్ చూడకపోతే ఏమైందంట? 5 రూపాయలు పెట్టి పేపర్ కొంటాం, చదివే లోపల 5 సార్లు కాఫీ తాగటం. అని సార్లు తాగితే ఏమైపోయిందంట? పేపర్ బిల్లు 150 వస్తే పాల బిల్లు 750 వస్తుంది. నోటంకి, నా మనసు ఇక్కడ పాడైపోతుంది, నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళి. అరే ఏంట్రా ఎలాగొచ్చారు? ఏమీ లేదురా, మన కాలనీలో మగవాళ్ళందరికీ స్విమ్మింగ్ పూల్ కట్టిందాం అనుకుంటున్నావు. మరి నీ తరపుని సందే ఎంత ఎంతో చెప్పు. నోటంకి చందా అడుగుతున్నావు, వెళ్ళి చందా పట్టరాపు. తెస్తా. ఇదిగోండి చందా. ఏంటి నీళ్ళు తీసుకొచ్చేవేంటి నువ్వు? అంటే స్విమ్మింగ్ పూల్ అన్నారు కదా, అందుట్లో ఉండాల్సిన నీళ్ళే, అందుకే నీళ్లు పట్టుకొచ్చా. స్విమ్మింగ్ పూల్ కట్టడానికి నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి దేవతమ్మా నువ్వు. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీసావు కదా. అబ్బో పెద్ద ఉన్నట్టు పూలు కొనడానికి డబ్బులు లేదు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే తీసుకెళ్ళి నేనే దీని బట్టలు ఉతుక్కుంటా. నోటంకి, నాగ్యా నువ్వు అయిపోయావురా, అయిపోయావు. ఈ పెళ్లి ఎప్పుడు చేసుకున్నావు? తిప్పవచ్చు. ఎస్ అలాగే మేడం. బెటర్ దాన్ కోకలా కోకలా. నువ్వు ఒక్కడవే నన్ను ప్రసాద్ పిలుస్తున్నావు, ఊర్లో అందరూ పెళ్లి కాని ప్రసాద్ అని పిలుస్తున్నావు. మరి పెళ్లి చేసుకోవాలి కదరా? ఏది నువ్వేమైనా సంబంధాలు చెప్తే చేసుకుంటాం. మంచి అమ్మాయిని చేసుకుంటావా? చూపించు. అమ్మాయి పేరు కోకిల చూడు. ఏంటి అలా చూస్తున్నా? ఇప్పుడు ఆ సంబంధం నచ్చలేదు, ఇంకోటి చూపించు. మరి సామాన్య కూడా కట్టనెక్కుతారు చూడు. పూలు కొంటాం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్ కావాలంటే ఇడికి. పూలు కొంటాం చేత కాదు కానీ స్విమ్మింగ్ పూల్. ఈ సంబంధం కూడా నాకు అక్కర్లేదు. పోనీ అమ్మాయి మొహం చూడు. వాట్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. అమ్మాయి పేదమ్మాయి, డబ్బులు ఇచ్చుకోలేదు. మరి ఏం అక్కర్లేదు, అందం ఉందో చాలు. ఇంతకంటే అందమైన అమ్మాయి ఇంకెక్కడ దొరకదు నాకు తెలుసు. నువ్వు రెడీగా ఉండు. ఓకే. ఈ పెళ్ళైన తర్వాత ఈయన పని బాగుంది. కత్రినా ఏం చేస్తున్నావు? బొట్టు పెట్టుకుంటున్నానండి. ఇది కిందన ఎక్కడ కుంకుమ లేదే. మీ కాళ్ళకున్న ధూళి నన్ను నుదుటిన బొట్టండి. ఫస్ట్ టైం నీ పేరు విన్నప్పుడు ఇంత మోడర్న్ గా ఉంది ఏంటని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు నీ సంస్కారం చూస్తుంటే చాలా ఆనందపడ్డాను తెలుసా. నాకు బాగా ఆకలిస్తుంది, తినడానికి ఒక్క నిమిషం అండి, ఇదిగోండి తినండి. చాలు. ఒక్క ముద్ద ఒక్క నిమిషం ఆగండి. తెలుగులో మొదటి అక్షరం ఏంటి? అనసూయకి మొదటి అక్షరం ఏంటి? ఎందుకు ఇంత ప్రేమను చూపిస్తున్నావు కత్రినా నువ్వు? ఎందుకంటే నేను త్వరలో చనిపోబోతున్నాను. ఇండోనేషియా అని కొత్తగా ఒక జబ్బు వచ్చిందండి. ఇండోనేషియా అని జబ్బు? అవును. ఇండోనేషియా అంటే దేశం పేరు కదా. అది దేశం పేరు, కానీ ఆ జబ్బు నాకు వచ్చిందండి. కావాలంటే అమెరికా పంపించైనా సరే ఇండోనేషియా జబ్బుకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. మీరు ఎక్కడ తిరిగినా ఆ జబ్బుకి వైద్యం ఎక్కడ లేదండి. అయ్యో కత్రినా, నా చివరి కోరిక తీరుస్తానని మాట ఇవ్వండి. ఏంటి కత్రినా అది? నా చెల్లిని పెళ్లి చేసుకోవాలండి. నీ బాధ నాకు అర్థమైపోయింది. నువ్వు వెళ్ళిపోతే నీ అంత ప్రేమగా నన్ను ఎవరు చూసుకుంటారనే కదా. ఇంతగా బతిమాలుతున్నావు కాబట్టి నీకు ఒట్టేసి మీ చెల్లికి బొట్టేస్తానే. ఇప్పుడు మా చెల్లికి ఈ విషయం చెప్తాను, ఉండండి. హలో బావగారు ఒప్పుకున్నారమ్మా, వచ్చేసే. అక్క అక్క బాబెవరు? బాబెవరు? ఈయన మీ బావగారు చెల్లి. పొట్టిగా ఉన్నాడు. పట్టిగా ఉంటే నీకెందుకు, పొడవుగా ఉంటే నీకెందుకే? ఏమండి మా చెల్లిని ఇలా ఎక్కిరెక్కండి. అది కాదే కత్రినా, భూమి తన చుట్టూ తాను తిరిగినట్టుగా దరిద్రాలన్నీ నా చుట్టూ తిరుగుతుంటే ఏం చేయాలో అర్థం. గేదె మెడలో తాడేసినట్టుంది తెలుసా? ఏంటి? అదే ఏమీ లేదే. నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. రండి. ఎక్కడికే? ఇంటికి. పద.